నెక్స్ట్ మిగతా డైరెక్టర్లతో కూడా చేయాలి కదా మీరు కూడా. అవును. బట్ త్రినాథరావు గారి విషయంలో ఓకే, మరి మిగతా డైరెక్టర్ల విషయంలో కూడా నేను మిగతా ఏ సినిమాకి సెట్లో లేనండి. నాకు తెలిసి నేను 1-2 సినిమాలు చేసినా కూడా అవి కొంత అబ్లిగేషన్ మీదో చేయటం, లేకపోతే అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళకపోవడమే ఆ సినిమాకి మంచిదని ఫీల్ అయ్యి కొన్ని సినిమాలు వెళ్ళకపోవడం వల్ల ఓకే. తప్ప, లేకపోతే నేను సెట్లో ఉన్నది మాత్రం తిన్నది గారి సినిమాకే. అంటే ఆయనతో ఉన్న కంఫర్ట్ కంఫర్ట్ మీ ఇద్దరం ఉన్న అండర్స్టాండింగ్. అయితే ఆ అండర్స్టాండింగ్ గురించి కొంతమంది మాట్లాడేది ఏంటంటే, లొకేషన్లో ఉన్నప్పుడు వేలు పెట్టాలని మనకు అనిపిస్తూ ఉంటుంది, వేలు పెడతారు అప్పుడప్పుడు. హలో గురు ప్రేమ కోసమే విషయంలో కెమెరామెన్తో మీకు అలాంటి ఒక చిన్న విభేదం వచ్చిందని ఒక టాక్ ఉంది, ఏం చెప్తారు? విజయ్ కే చక్రవర్తి గారితో ఒక సాంగ్ విషయంలో ఒక షూట్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న, అంటే మీరు వెళ్ళి ఇలా ఉంటే బాగుంటుంది అంటే డైరెక్టర్ ఎవరని ఒక గలాటా నడిచి ఒక చిన్న టాక్ వచ్చిందని చెప్పి. 1000% లేదు. నాకు గుర్తుండి లేదు, నాకు తెలిసి కూడా లేదు. నాకు తెలిసి హలో గురు టైంలో ఎవరో ఒక వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఆర్టికల్ రాపిచ్చారు నన్ను. ఆ విషయం రాజు గారు అడిగారు నన్ను, వాళ్ళకి నీకు ఏదైనా ఉందా అని. నాకు ఆ ప్రొడక్షన్ హౌస్లో ప్రొడ్యూసర్ పేరు కూడా తెలిస్తారన్న అన్నారు. సర్లే పోన్లే అన్నాడు. నేను కూడా అంతకంటే డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఇది నా దిల్రాజు గారు రేటింగ్ రూమ్లో జరిగింది. అది నాకు తెలిసి అది 100% మన మీద ప్రేమతో రాసిన న్యూస్ అది. అంతేగాని అది రాయించిందే కానీ అలాంటిది ఏమీ జరగలేదు. రాజుగారి దాకా వెళ్ళింది అది. రాజుగారు అడిగారు నన్ను, నాకు బాగా గుర్తు, ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఉంటే నీకు ఆ ప్రొడక్షన్ హౌస్ అంటే ఏంటి ప్రాబ్లం అని ఆయన పేరు చెప్పారు. అంటే ఎవరు సార్ అన్న, ఇలా నాకు ఆయన ప్రొడ్యూసర్ పేరు కూడా తెలియదు సార్ అన్న. మరి ఎందుకంటారు మీ మీద అంత ప్రేమ? మరి ఎందుకు వచ్చిందో మరి తెలియదు సార్. అది అంటే అది ఇండైరెక్ట్గా ఎక్కడో వచ్చి ఉండాలి. నేను అతను మొహం ఫేస్ కూడా ఎప్పుడు, అదే ఇందాక మీరు అన్నారు కదా నేను ఎక్కడ బయట పార్టీలకి వెళ్ళను వేట్లకి వెళ్ళను అని చెప్పి, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ఎవరో 10 మంది పిలుస్తూ ఉంటారు, మనం పోకపోయేసరికి మనకు ఉండే ఇది వేరు ఉంటాయి సార్. వాళ్ళ కంపెనీలో ఉండే వాళ్ళని అక్కడ గ్లోరిఫై చేయడం కోసం అలాంటివి కొన్ని ఉంటాయి కదా సార్. అలాంటివి ఏవో అయి ఉంటుందని